ఎప్పుడైతే నారా లోకేష్ గారు పదవి బాధ్యత స్వీకరిస్తూ కీలకమైనటువంటి వాళ్ళకి హామీ ఇచ్చారు. అదేంటయ్యా అంటే ఉపాధ్యాయులు ఇప్పటిదాకా చేస్తున్నటువంటి పనులు, వాళ్ళ అటెండెన్స్కి ఉండేటటువంటి సిస్టమ్స్ ఇవన్నీ మళ్ళీ మార్చబోతున్నారు అన్నటువంటి హామీ వచ్చినట్టు అందులో కీలకమైనటువంటిది నిన్న వాళ్ళకి చెప్పినటువంటి ఉపాధ్యాయుల మీద అనవసర పని భారం ఉండదంటూ, గత ప్రభుత్వంలో మాదిరిగా ఉపాధ్యాయుల మీద అనవసరమైన పరిభారం వేధింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తన దృష్టికి తెచ్చిన సమస్యల మీద సాధ్యమైన త్వరగా పరిష్కరిస్తానని చెప్పారు. మెగా డిఎస్సి విధి విధానాల మీద సంతకం చేసినటువంటి సందర్భంలో ఈ హామీ ఇచ్చారు. ఇక్కడ అంశం వల్ల కీలకమైనటువంటి పాయింట్ వల్ల ఉపాధ్యాయులు కోరుకునేటటువంటిది పూర్తి రిలాక్సేషన్, వాళ్ళ చేత బాధ్యతాయుతంగా పనిచేయించడం అన్నటువంటిది మేజర్ అతిపెద్ద సవాల్. ప్రభుత్వ పాఠశాలలలో మార్పు అన్నటువంటిది జనం కోరుకుంటున్నారు, మంచి రిజల్ట్ కోరుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలను వదిలి ప్రభుత్వ పాఠశాలలకి వచ్చేలాగా ఉండాలని కోరుకుంటున్నారు. అది ఉట్టి భవనాల మీదనే ఉండదు, టీచర్ల మీదనే ఉంది. ఆ టీచర్లు ఆ దిశగా అడుగులు వేస్తారా, వేయించుతారా అన్నటువంటిదే పెద్ద సవాల్.